ఇగో ఇది వెస్ట్మినిస్టర్ స్టేషన్. సో మనం ఇక్కడ ఏరియా అంతా కవర్ చేసుకుని వచ్చేసి ఈ స్టేషన్ లోకి వెళ్ళేసి మళ్ళీ మనం లండన్ బ్రిడ్జ్కి వెళ్ళిపోదాం. అదిగో అది బిగ్ బెన్. ఇవన్నీ మీకు ఫ్రంట్ నుంచి చూపించే ప్రయత్నం చేస్తా. చూడండి, అదంతా బంగారం కోటింగ్ అనమాట. అదిగో అది బిగ్ బెన్. కన్స్ట్రక్షన్ మాత్రం వండర్ అండి. అసలు వీళ్ళ హిస్టరీ. అదిగో అక్కడ కనపడుతుంది జైంట్ వీల్ లాగా గుండ్రం తిరుగుతుంది, చూసారా? అది లండన్ ఐ అంటారు అనమాట. వెళ్దాం, మనం దగ్గరికి వెళ్దాము. పోలీసులు. ఇదిగో ఇది మెయిన్. చాలా పెద్దది, 4 వైపుల నుంచి ఉంటుంది. చాలా బాగుంటుంది చూడండి. మనం వీలైతే దగ్గరికి ట్రై చేద్దాము కెమెరాతో. యా, అది సౌండ్ వస్తుంది చూడ అక్కడ. పావు గంట అయింది కదా, ప్రతి పావు గంటకి మోగుతూ ఉంటుంది అది. చూడండి వాటరు. ఇక యాక్చువల్ గా లండన్ బ్రిడ్జ్ అంటే ఆ పక్క కనబడుతుంది, బస్సులు వెళ్తున్నాయి చూసారా, అది. సో టవర్ బ్రిడ్జ్ అంటే వేరేది, కొంచెం దూరం ఇక్కడ నుంచి. మనం ఇక ఇదంతా వెస్ట్మినిస్టర్ అనమాట. ఇక ఫుల్ చూడండి మీరు. ఇక దూరం నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. మీ అందరూ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా, గమనించండి. ఇక్కడ ఇంతమంది ఇక్కడి నుంచి అటు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కదా, ఈ కార్లు ఉన్నాయి కదా, ఒక్కడు కూడా రోడ్డు దాటట్లే. చూడండి, మధ్యలోంచి సిగ్నల్ లైట్ ఎక్కడుందో అక్కడికే వెళ్ళి దాటుతున్నారు. అది డిసిప్లిన్. మన మన వాళ్ళకి అంత సిక్స్ సెన్స్ ఉండదు కాబట్టి టపటపటపటప వెళ్ళిపోతారు. ఎవడు రోడ్డు దాటట్లేదు. చూడండి, ఆ సిగ్నల్ లైట్ కనబడుతుంది కదా మీకు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి దాటాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇది పక్కది సైకిల్ ట్రాక్. ఇక్కడ ఉంది కదా, ఇది సైకిల్ ట్రాక్. దాని మీద కూడా నడవకూడదు అనమాట, మనం సైకిలే వెళ్ళాలి. సో కొన్ని రూల్స్ వీళ్ళు చాలా పాటిస్తారండి, చాలా బాగుంటాయి, మంచిగా పాటిస్తారు. సో ఇప్పుడు మనం కూడా వెనక్కి వెళ్తున్నాం, మళ్ళీ ఆ సిగ్నల్ లైట్ దగ్గరికి వెళ్ళి దాటాను. చూడండి, సైకిల్ వాళ్ళు వెళ్తున్నారు. యాక్చువల్గా మనం నడుచుకుంటూ వెళ్ళకూడదు అనమాట. అది చూడండి, సిగ్నల్ పడ్డది. సిగ్నల్ పడినప్పుడు వెళ్తున్నారు. సైకిల్ వాళ్ళైనా ఆగిపోతారు. ఇది బిగ్ బెన్ అనమాట. సో మనం అటు పక్క బిగ్ బెన్ వైపు వెళ్దాము. బోట్ ఎక్కాలంటే ఇక్కడ ఎక్కచ్చు, మనం డైరెక్ట్ బిగ్ బెన్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఒకసారి నా ఫేస్ చూపించే ప్రయత్నం చేస్తా. సో చూడండి, అది లండన్ ఐ అంటారు అనమాట. ఇది వచ్చేసి వెస్ట్మినిస్టర్. ఇప్పుడు మనం వాటరు ఇదంతా చాలా బాగుంది కదా. అది అక్కడ కనపడుతుంది చూసారండి, అది లండన్ ఐ అంటారు అనమాట. అది యాక్చువల్గా దాంట్లో ఎక్కితే జైంట్ వీల్ లాగా అలా తిరుగుతూ ఉంటుంది. సో లండన్ ఐలోంచి ఆల్మోస్ట్ మొత్తం లండన్ అంతా కనపడుతుంది, అందుకని అది ఫేమస్ అనమాట. అక్కడికి వెళ్ళేసి బోట్ ఎక్కాలంటే బోట్ ఎక్కచ్చు. ఇక్కడ బోట్ ట్రిప్ ఉంటుంది, బోట్ ఎక్కాలంటే బోట్ ఎక్కచ్చు. సో ఇదంతా మెయిన్ హార్ట్ ఆఫ్ ది లండన్ అనమాట, సిటీ ఆఫ్ ది లండన్ ఈ ఏరియా అంతా. సో ఇప్పుడు ఇక మనము బ్యాక్ లండన్ బ్రిడ్జ్కి వెళ్ళిపోదాం. టవర్ హిల్ వచ్చేసాము. ఇక ఇప్పుడు ఇక్కడ లండన్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, లండన్ బ్రిడ్జ్ తర్వాత బ్రిడ్జ్ మీదకి కూడా వెళ్దాము. సో మంచి ఈ మ్యూజియం కూడా ఉంటుంది. ఈ మ్యూజియంలో అదే మన కోహినూరు డైమండ్ ఒకటి, తర్వాత మన దగ్గర నుంచి తీసుకొచ్చినవి ఉన్నాయి కదా, అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి మీకు ఇక అవుట్ సైడ్ చూపిస్తా, చూడండి.
అగో చెప్పాను కదా, అటువైపు కనపడుతుంది చూసారా, ఆ కోన్గా ఉన్న దానికి ముందర ఒక షిప్ ఉంది. మామూలుగా అయితే ఇప్పుడు ఇటువైపు పెడతారు, ఇప్పుడు అటు సైడ్ పెట్టారు. వీలైతే మనం అటు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తాము. ఆ షిప్ కూడా చూపిస్తా. అది సెకండ్ వరల్డ్ వార్కి వాడినటువంటి షిప్ అనమాట. సో ఇది ఇక్కడ బోట్ ఎక్కాలంటే ఎక్కచ్చు. పెట్టెలు చూడండి ఎట్లా ఉన్నాయి, ఒక్కొక్కటి మామూలుగా లేవు, సూపర్గా ఉన్నాయి, పెద్ద పెద్ద పెట్టెలు. కాకపోతే అందులో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ క్లీనర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సిన సామాన్లు అవి పెట్టుకుంటారు అనమాట. వెల్కమ్ టు ది టవర్ ఆఫ్ లండన్. ఇప్పుడు మనం బ్రిడ్జి సైడ్ వెళ్దాము, బ్రిడ్జి మీద కూడా వెళ్దాము. అదేమో ఇక బోటు ఎక్కేసి అదే షిప్ బోటో వాట్ ఎవర్ ఏదన్నా అనుకోండి, అది ఎక్కేసి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఒకసారి ఇక్కడ ఇగో హిస్టరీకి ప్రతి చోట వీళ్ళు ఒక బోర్డు పెడుతూ ఉంటారు అనమాట, మంచిగా నీట్గా. చూడండి, ప్రతి దాని గురించి హిస్టరీ పెడతారనమాట వీళ్ళు. అదిగో అది వచ్చేసి లండన్ బ్రిడ్జ్. చూడండి ఫ్రెండ్స్, కనపడుతుంది కదా లండన్ బ్రిడ్జ్, అదో అదే. సో ఇటంతా మ్యూజియము. ఇప్పుడు ఆ షిప్ వెళ్తుంది, అది ఇటువైపు వచ్చేసి అంత మ్యూజియము. మీకు వెనక వైపు ఒకసారి చూపిస్తాను మ్యూజియం నేను. అది మ్యూజియం అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే బ్రిడ్జ్ మీదకి వెళ్దాం. పైకి వెళ్తే ఏంటంటే అక్కడ మనం అయితే బ్రిడ్జ్ మీద ఎక్కితే బ్రిడ్జ్ చూడలేం కానీ, బట్ చూడాలి అనుకుంటే ఇక ఇక్కడి నుంచే చూడాలి. అయితే గేట్లు ఉంటాయి చూసారా, ఆ గేట్లు ఓపెన్ అవుతూ ఉంటాయి. అవి రోజుకు ఒక్కసారో ఈవినింగ్ 7కో ఎప్పుడో ఓపెన్ అయితే ఒక్కసారి అటువైపు చూపిస్తే చూడండి. ఆ గేట్లు ఉన్నాయి చూసారా, అవి ఓపెన్ చేస్తారనమాట. పెద్ద షిప్ ఒకటి వస్తూ ఉంటుంది, ఆ పెద్ద షిప్లు వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే మామూలుగా చిన్న చిన్న షిప్లు, మన టూరిస్ట్ షిప్లు. ఎవ్రీడే ఒకటి పెద్ద షిప్ ఒకటి వస్తుంది అనమాట. అది వచ్చినప్పుడు ఆ గేట్లు 2 ఓపెన్ చేస్తారు, దాంట్లోంచి మధ్యలోంచి వెళ్ళిపోతుంది. ట్రాఫిక్ కూడా ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది, ఎప్పుడో ఒకప్పుడు ఆపేస్తూ ఉంటారు అనమాట. సో మనం అటు వెళ్దాం ఇప్పుడు. దీంట్లోనే మన నెమలి సింహాసనము, కోహినూరు వజ్రము 2 ఉంటాయి. ఫోటోలు అయితే తీసుకునియారు, కానీ వెళ్ళి చూడాలి అనుకుంటే మాత్రం చూడొచ్చు. ఇది ఈ ఎంట్రన్స్ నుంచి పెట్టారు ఇప్పుడు. ఇక అది వచ్చేసి లండన్ బ్రిడ్జ్. ఊబర్ బోట్ ఉంది చూడండి, అదిగో ఊబర్ వాళ్ళు నడుపుతున్నారు. ఊబర్ ఈట్స్, ఊబర్ బోట్స్. ఓలా అయితే లేదు లండన్లో, ఓన్లీ ఊబరే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పైకి ఎక్కుదాం, బ్రిడ్జ్ మీదకి ఎక్కేసి ఆ బ్రిడ్జ్ మీద కాసేపు నడుద్దాం, అటు ఇటు నడిచి వీలైతే అటు సైడ్ వెళ్ళి ఆ వార్ షిప్ ఉంది కదా అది చూసి మళ్ళీ ఇటు వద్దాం మనం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి బాగా కనబడుతుంది మీకు, చాలా బాగా. ఆ షిప్ వెళ్తుంది చూసారా, కరెక్ట్గా ఆ చిన్న షిప్ వెళ్ళే చోటు నుంచి పెద్ద షిప్ వెళ్తుంది. అక్కడే రెండు బస్సులు కూడా వెళ్తున్నాయి చూడండి. అక్కడ ఆ 2 గేట్లు ఓపెన్ అయిపోతాయి అనమాట. ఓపెన్ అయిపోయినప్పుడు ట్రాఫిక్ అది ఆపేస్తారు. ఇక పైన కనిపించే ఆ జెండాలు ఉన్నాయి చూసారా, ఆ జెండాల పక్కన కనిపించేటువంటివి ఆ పైనది బంగారం పూత అని అంటారు. మరి ఆ పైన మరి ఏముంటుందో తెలియదు, కానీ అక్కడికి కూడా వెళ్ళొచ్చు. టికెట్ తీసుకుని వెళ్ళాలంటే పైకి వెళ్ళొచ్చు అనమాట. అదిగో అక్కడ కనపడుతుంది చూసారా, అది నేను చెప్పిన 2వ ప్రపంచ యుద్ధంలో వాడినటువంటి షిప్పు. సో జూమ్ చేస్తే మనకి బ్లర్ వస్తుంది, బట్ కొంచెం జూమ్ చేయడానికి ట్రై చేస్తా, బట్ అటువైపు వెళ్ళినప్పుడు చూపిస్తానండి క్లారిటీగా. ప్రశాంతంగా ఉన్నాయి కదా అవి 2 చూడండి. ఏ బాధబంది లేదు, టెన్షన్ లేదు, డబ్బులు సంపాదించిన పని లేదు, ఇల్లు కొనాల్సిన పని లేదు, బంగారం కొనాల్సిన పని లేదు. అలా మంచి హ్యాపీగా తిరుక్కుంటున్నాయి. మన లైఫ్ కూడా అలా ఉంటే ఎంత బాగుండో. ఇదంతా మ్యూజియం అనమాట, అటువైపు నుంచి ఇటువైపు ఉంటుంది మొత్తము.
ఇక ఫుల్ పెద్దగా, చాలా పెద్ద మ్యూజియం. లోపల అంటే అప్పుడెప్పుడు వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు, ఇవి ఉంటాయి కదా మన ఫిరంగులు అంటుంటాం చూడండి, పాతకాలం ఫిరంగులు, అవన్నీ ఉంటాయి అన్నమాట లోపల. జైలు, చిన్న చిన్న జైళ్ళల్లో ఇక్కడే కొంతమందిని కూడా తీసుకొచ్చి జైళ్ళల్లో పెడుతుంటారు అనమాట. అలా చిన్న చిన్న జైళ్ళు అలాంటివి కూడా అన్నీ ఉంటాయి. ఆ వాల్స్ చూడండి ఎంత హైట్ ఉన్నాయో. దీంట్లో లోపల మొత్తం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ మన దగ్గర ఏమంటారు కర్మాగారాల ఏమో అంటారు కదా, ఇక దీని గురించి టవర్ గేట్ గురించి హిస్టరీ కూడా పెట్టారు. చదువుకుంటే చదువుకోవచ్చు మనం, కానీ పిల్లలకి బాగుంటాయండి ఇవన్నీ హిస్టరీ చదువుతూ ఉంటే. కానీ ఇప్పుడు పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, అంతా ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ అనే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇన్స్టాగ్రామ్లో వీటిలో టైం స్పెండ్ చేయడం తప్ప ఇట్లాంటి హిస్టరీ ఎవరో తెలుసుకోవట్లేదు. ఒక్కసారి ఇక్కడి నుంచి చూసే ప్రయత్నం చేద్దాం మనం బ్రిడ్జిని. సో దగ్గర నుంచి చాలా దగ్గరగా ఉంది ఇక్కడైతే, చూడండి అదనమాట. సూపర్ ఉంది కదా. ఇప్పుడు ఇక మనం పైకి వెళ్దాం. చూడండి పైన, ఇప్పుడు అక్కడికి వెళ్తాం అనమాట మనము. సో టికెట్లు కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. టవర్ బ్రిడ్జ్కి వెళ్ళాలంటే, పైకి వెళ్ళి చూడాలంటే టికెట్ కొనుక్కోవాలి. లేదంటే ఇక దీంట్లోంచి వెళ్ళేసి మెట్లు ఉంటాయి, మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదిగోండి ఇవే మెట్లు, ఈ మెట్లు ఎక్కేసి మనం ఇప్పుడు బ్రిడ్జ్ మీద నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడంతా కొంచెం సిస్టమ్స్ ఎక్కువ ఉంటాయిలేండి. నడిచే వాళ్ళు, పైకి ఎక్కే వాళ్ళు ఒక సైడ్ నడవాలి, దిగే వాళ్ళు ఒక సైడ్ నడవాలి. మనం అడ్డదిడ్డంగా నడుచుకుని వెళ్ళిపోతాం కదా, అలాంటివి కుదరవు అనమాట. బిల్డింగులు కూడా ఇవన్నీ పాత కాలం బాగుంటాయి చాలా. హిస్టరీ ఆర్కిటెక్చర్ లో నెంబర్ 1 వీళ్ళు, అది ఇప్పటికీ కాపాడుతున్నారు. ఇదండి, ఇక మనం బ్రిడ్జి మీదకి వచ్చేసాము. రోడ్డు ఎక్కడ పడితే అక్కడ దాటడానికి లేదు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడెక్కడన్నా రోడ్డు దాటేసి ఆ పక్కకి వెళ్దాం మనం. అటువైపు వార్షిప్ అవి ఉన్నాయి కదా, అటువైపు వెళ్దాం. ఇగో ఇవాళ సాటర్డే సండే ఏంటంటే కొంచెం కార్లు వేసుకొని వస్తారు జనాలు, ఎందుకంటే ఇది కట్టే పని లేదు కదా కాబట్టి. చూడండి ఎంత బాగుంది, చూడండి పైన కన్స్ట్రక్షన్. నిజంగా అసలు పెద్ద పెద్ద స్తంభాలు, ఎవరు బ్రిడ్జ్, బస్సు. ఆ బైక్ బ్యాచ్, బాగుంది కదా, చాలా హైట్ చూడండి ఎంత ఉందో. యాక్చువల్గా టికెట్ తీసుకుంటే ఆ పైకి వెళ్ళొచ్చు, లేదంటే కనుక ఇక్కడే అనమాట. ఇగో ఇది ఇప్పుడు ఇందా మనం అటు సైడ్ చూసాం కదా, ఇప్పుడు ఇది ఇటువైపు అనమాట. ఇవాళ ఏంటంటే కంజెషన్ ఛార్జ్ కట్టే పని లేదు కాబట్టి ఇక వీళ్ళంతా వస్తారు. ఇప్పుడు ఇగో ఇదే నేను చెప్పిన సిగ్నల్ లైట్, ఇక్కడ ఈ సిగ్నల్ లైట్ ఏం చూసారా, ఎప్పుడన్నా అది ఓపెన్ చేయాలంటే ఇగో ఈ సిగ్నల్ లైట్ దగ్గర సిగ్నల్ ఆపేస్తారు, ఇక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది, ఇక అప్పుడు అది ఓపెన్ చేస్తారు. సో ఇక ఇది పైకి వెళ్ళడానికి మెట్లు ఇక్కడ నుంచి, కానీ లోపల వేరే ఎంట్రన్స్ కూడా ఉంది. గాలి అయితే విపరీతంగా వస్తుంది. అది చూడండి, అంతా లండన్ దాదాపు కనబడుతుంది, ఫుల్ జనాలు.
అదిగో చూడండి ఇప్పుడు ఇది పైన బాగుంది కదా. ఇదే యాక్చువల్ గా టవర్ బ్రిడ్జ్. లండన్ బ్రిడ్జ్ అంటారు కానీ యాక్చువల్ గా లండన్ బ్రిడ్జ్ కాదు, ఇది టవర్ బ్రిడ్జ్. లండన్ బ్రిడ్జ్ ఏంటంటే అటు ఎక్కడో ఉంటుంది, జస్ట్ మామూలుగా పేరుకి మాత్రం లండన్ బ్రిడ్జ్ అంటూ ఉంటారు అందరూ. యాక్చువల్ చెప్పాలంటే ఇది టవర్ బ్రిడ్జ్. అది కనపడుతుంది కదా వార్షిప్. సో ఆ బిల్డింగ్ కూడా చాలా బాగుంటుంది చూడండి, ట్రయాంగిల్ లాగా. ఇక ఆ పైన కనపడేది బంగారం పూత అని అంటారు, మరి ఎంతవరకు నిజం మనకైతే తెలియదు. కానీ దీంట్లోకి వెళ్ళొచ్చి పైకి వెళ్ళాలంటే ఇక చెప్పే కదా, టికెట్ తీసుకుని వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అనమాట. అన్ని వైపుల నుంచి హిస్టరీ ఇది ఏంటంటే, ఇప్పుడు లండన్ వచ్చాము అని చెప్పుకోవాలంటే ఇక ఇది అన్నమాట. ఇది చూడాలి, ఇది చూస్తే లండన్ వచ్చినట్టు. ఇక దగ్గరలో ఎక్కడ రోడ్డు దాటే ఛాన్స్ లేదు. చివరి బ్రిడ్జి అంతా నడవాల్సి వచ్చేట్టుంది. మొత్తానికి మనం బ్రిడ్జి అంతా నడుస్తున్నాం ఇప్పుడు. అదిగోండి, ఇది ఐరన్ బీమ్స్ తోటి చాలా బాగా కట్టారు. ఇప్పుడు ఇక్కడ ఈ సిగ్నల్ లైట్ ఉంది చూసారా, ఇప్పుడు ఈ సిగ్నల్ లైట్ అన్నమాట. ఈ సిగ్నల్ లైట్ నుంచి ఈ ఇటువైపు నుంచి అటువైపుకి ట్రాఫిక్ ఆపేస్తారు. ఆపినప్పుడు బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. సో ఇటు నుంచి ఒకసారి ఒక లుక్ వేద్దాం. ఇందాక అటు నుంచి సన్ కనపడుతున్నాడు కాబట్టి మనకు క్లారిటీ కనపడలేదు. ఇప్పుడు ఇక ఇటు నుంచి అయితే సూర్యుడు దాని మీద పడుతుంటాడు కాబట్టి మనకి మంచి క్లారిటీ కనబడుతుంది. బాగుంది కదా. ఇప్పుడు ఇక మనం ఇట్లా కిందకి దిగుతాం. ఇప్పుడు చూడండి క్లారిటీగా పైన బంగారపోతే ఇప్పుడు బాగా కనబడద్దు అనుకుంటా మీకు క్లారిటీగా. అది మన ఊబర్ బోర్డు పోతుంది. ఇటు నుంచి మస్తు కనబడుతుంది చూడండి మంచిగా, ఎందుకంటే లైట్ పడుతుంది కదా. సో ఇప్పుడు మనం అటువైపు వెళ్దాము, ఆ వార్షిప్ దగ్గరికి వెళ్ళేసి చూసేసి రైట్. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఒకసారి చూద్దాం మనం. బ్రిడ్జ్ కనపడుతుంది కదా, ఇందా నేను సిగ్నల్ లైట్లు చూపించాను కదా, ఆ సిగ్నల్ లైట్లు అటు ఒకటి ఇటు ఒకటి ఉంటాయి కదా, ఆ మధ్యలో ఓపెన్ చేస్తారు వెళ్ళాలంటే. ఏదైనా పెద్ద పెద్ద షిప్లు సాయంత్రం 7ంటికి అనుకుంటా ఓపెన్ అయ్యేది. అది చూడడానికి కూడా చాలా మంది వస్తారు. ఇక ఇది లండన్కి ఫేమస్ చెప్పాలంటే. ఓకే రైట్, అదనమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే దగ్గరకు వచ్చాము. పైకి ఎంట్రన్స్ ఉండదు అనుకుంటా అండి వార్షిప్కి, బట్ ఒక్కసారి నేను మీకు ఇక్కడ నుంచి అయితే చూపించే ప్రయత్నం చేస్తా. ఇది 2వ ప్రపంచ యుద్ధంలో వాడినటువంటి ఇదనమాట. నాకు తెలిసి టికెట్ కొనుక్కొని వెళ్ళాలనుకుంటా. ఒకసారి చూడండి, కనబడుతుంది కదా అది. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. రైట్, ఇదనమాట కనిపిస్తుంది కదా దగ్గర నుంచి. సో అక్కడ రాశారు చూడండి, లండన్ వార్షిప్ ఎక్స్పీరియన్స్ అని. చాలా పెద్దది. వీళ్ళు ఏంటంటే కొంచెం అట్లా మెమరీ కోసం అలా ఉంచారు. కానీ పైకి వెళ్ళడానికి అయితే లేదు. మరి టికెట్ కాస్ట్ ఎంత ఉంటుందో తెలియదు, కొనుక్కొని వెళ్ళాలన్నమాట. ఇదిగో చూడండి, ఈ వార్షిప్ హిస్టరీ గురించి ఇక్కడ రాశారు. 9 డెక్స్ ఉంటాయట టోటల్గా. ఒక్కొక్క డెక్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఆకలిస్తే ఇక ఇఫ్ యు ఆర్ హంగ్రీ ఎక్కడికొచ్చి తినాలి, ఇట్లా అనమాట. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి మంచి క్లియర్గా అవపడుతుంది చూడండి. ఇప్పుడు అది కొంచెం జూమింగ్ చేయడానికి ట్రై చేస్తా నేను. రైట్, బాగుంది కదా, ఇప్పుడు కనిపిస్తుంది కదా. సో అవన్నీ యాంటెనాలు అవి హిస్టరీని అలా గుర్తుపెట్టుకొని ఉంచుకొని ఎగ్జిబిషన్ పెట్టి జనాలకు చూపించడం అంటే ఎడ్యుకేషన్ వైజ్గా బాగుంటుంది. పిల్లలకి తెలియాలి కదా, తెలిస్తే బాగుంటుంది. ఒక పెద్ద షిప్ వస్తుంది చూడండి, అది టూరిస్ట్ షిప్ అనమాట. అవి అవతల పక్కన కనబడే బ్రిడ్జిని లండన్ బ్రిడ్జ్ అంటారు. ఇది టవర్ బ్రిడ్జ్ ఇప్పుడు మనం చూస్తుంది. ఆటో రిక్షా కదా,
మన ఇండియాలో మనం రోజు రెగ్యులర్గా చూస్తాం కదా. సో దీన్ని మంచి ఇంట్రెస్టింగ్గా తయారు చేశారు కంపెనీ. ఏది వెస్పా కంపెనీ ఉంటుంది చూస్తారా, వెస్పా కంపెనీ వాళ్ళది ఇది పియాగో అనమాట. సో వీళ్ళు ఇలా తయారు చేసి దాంట్లో ఏముందో చూస్తారా. రైట్, రెడీ. దిగ్ ఐస్ క్రీమ్లు అమ్ముతున్నారు అనమాట. బాగుంది కదా. ఒకవేళ దీంతో మన లండన్ ఇంపార్టెంట్ మెయిన్ ట్రిప్ అయితే పూర్తయింది. సో మీకు నేను బకింగ్హామ్ ప్యాలెస్ చూపించా, వెస్ట్ మినిస్టర్ చూపించా, తర్వాత బిగ్ బెన్ చూపించా. ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి లండన్ బ్రిడ్జ్, ఆ పక్క చూస్తే వార్షిప్, ఇవన్నీ చూపించా. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి మంచి ఇంపార్టెంట్ వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. అలాగే నా ఛానల్కి మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. మీకు మంచి మంచి ఇంపార్టెంట్ వ్లాగ్స్ మీకు ఇస్తూ ఉంటాను నేను. సో కంపల్సరీ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.